హాయ్ సార్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనకు జగనన్న విద్యాకానుక యాప్ అనేది అప్డేట్ కావడం జరిగింది. ఈ అప్డేట్ అయినటువంటి యాప్ని మనము ఈ విధంగా సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో మనకు కనిపిస్తుంది కదా జగనన్న విద్యాకానుక అని. ఈ సైట్లో కూడా మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ మొబైల్ ఏపీకి దీని మీద క్లిక్ ఇచ్చి మనము ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ యాప్లో ఈసారి ఏం చేశారంటే కొత్తగా ఒక ఫీచర్ అనేది ఇవ్వడం జరిగింది. అదేంటంటే బ్యాగ్ రిప్లేస్మెంట్స్. అంటే ఏవైనా బ్యాగ్స్ మన దగ్గర అంటే మనం తీసుకున్నప్పుడు ఏవైనా ప్రాబ్లం ఉన్నట్లయితే వాటిని రిప్లేస్ చేయాలి అంటే ఈ యాప్లో ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. ఎలా అప్లోడ్ చేయాలో నేను ఒకసారి చెప్తాను, చూడండి. దీనికంటే ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఎలా బ్యాగ్స్ రిప్లేస్మెంట్ అనేది ఎలా ఎంటర్ చేయాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ అప్డేట్ అయినటువంటి జగనన్న విద్యాకానుక యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ను ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఈ విధంగా జగనన్న విద్యాకానుకు సంబంధించిన మెటీరియల్ మొత్తం మనకు కనిపిస్తుంది. అందులో ఏదైనా ఒక దాని మీద క్లిక్ ఇచ్చినట్లయితే ఇలా వస్తుంది. మళ్ళీ ఒకసారి క్లిక్ ఇస్తే ఇలా వస్తుంది ఆప్షన్స్. ఇక చూడండి, వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్, డిస్ట్రిబ్యూట్, నాట్ డిస్ట్రిబ్యూటెడ్, ఇండెంటరైజ్, బ్యాగ్ రిప్లేస్మెంట్. ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఆప్షన్ ఈ బ్యాగ్ రిప్లేస్మెంట్. దీని మీద క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ బ్యాగ్స్ అనే ఈ విధంగా కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ ఈ యారో మార్క్ మీద ఇలా క్లిక్ ఇచ్చినట్లయితే సైజ్, అంటే మన పాఠశాలకు ఇచ్చినటువంటి సైజులో అంటే ఏ బ్యాగ్స్ మనము రిప్లేస్మెంట్ చేయాలి అనుకుంటామో ఆ సైజ్ తీసుకుంటాం. సపోజ్ మనకి స్మాల్ సైజులో ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఆ విధంగా తీసుకుంటాం. ఆ తర్వాత క్వాంటిటీ, ఎన్ని బ్యాగ్స్ మనకు స్మాల్ సైజు ప్రాబ్లం ఉన్నాయి, అవి సపోజ్ మనకు 5 అనుకోండి, 5 అని ఈ విధంగా వేస్తాం. అయితే వాటికి రీజన్స్ కూడా ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఫస్ట్ రీజన్ ఏముందంటే స్మాల్ సైజ్ బ్యాగ్స్ వర్ సప్లైడ్ ఇన్స్టెడ్ ఆఫ్ లార్జ్ సైజ్ బ్యాగ్స్. ఒకవేళ మీకు లార్జ్ సైజ్ బ్యాగ్ ప్లేస్ లో స్మాల్ సైజ్ బ్యాగ్లు మీకు ఇచ్చినట్లయితే ఫస్ట్ ఆప్షన్ ను ఆ రీజన్ కింద ఎంచుకుంటాం. లేదా బ్యాగ్స్ జిప్స్ వర్ డ్యామేజ్డ్, మీకు ఒకవేళ ఆ జిప్స్ కనుక ఆ బ్యాగ్ యొక్క జిప్స్ కనుక మనకి ఏదైనా డ్యామేజ్ అయ్యింటే రెండో ఆప్షన్ ఎంచుకుంటాం. అలా కాకుండా చూడండి, టార్న్ బ్యాగ్స్ వర్ సప్లైడ్, ఏవైనా చినిగిపోయినటువంటి బ్యాగ్స్ కనుక మనకి ఇచ్చినట్లయితే మూడో ఆప్షన్ ని ఎంచుకుంటాం. లేదా బ్యాగ్స్ వర్ నాట్ ఇన్ గుడ్ క్వాలిటీ, మంచి క్వాలిటీలో లేకపోతే ఇక్కడ ఈ ఆప్షన్ ఎంచుకుంటాం. బ్యాగ్స్ వర్ డ్యామేజ్డ్, బ్యాగ్స్ ఎక్కడైనా డ్యామేజ్ అయిపోయిందంటే అప్పుడు మనకు ఈ ఆప్షన్ ఎంచుకుంటాం. అదర్స్, ఇవి కాకుండా వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అదర్స్ కింద ఎంటర్ చేస్తాం. ఈ తర్వాత ఏం చేస్తామంటే రిమార్క్స్ సంబంధించి ఏమైనా ఉంటే అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అనేది కొట్టేస్తాం. ఒకవేళ మీకు స్మాల్ సైజ్ కాకుండా మీడియం సైజ్ అయితే మీడియం సైజ్ తీసుకుంటాం, అట్లా కాకుండా లార్జ్ సైజ్ అయితే లార్జ్ సైజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అయితే ఏదో ఒక సైజ్ తీసుకొని ఎన్ని క్వాంటిటీ ఆ రీజన్ ఏంటి మనం ఎంటర్ చేసినట్లయితే ఆ రిప్లేస్మెంట్ అనేది మనకు జరుగుతుంది. అయితే ఈ రిప్లేస్మెంట్ అనేది మనం పిల్లలకి బ్యాగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర బాగా ఉండి వాళ్ళు ఎట్లంటే అంటే దాన్ని వాడేసి బాగా చినిగిపోయింటే అలాంటివి మనం రిప్లేస్మెంట్ చేయకూడదు. మనం తీసుకునేటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఆ బ్యాగ్స్ మనము రిప్లేస్ చేయొచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.